వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కాకినాడ కింగ్స్ క్రికెట్ జట్టు పరిచయం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. విజయవాడ నేరాలను నియంత్రించడం, శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా డీఎస్పీ సిహెచ్ రాజా ఆధ్వర్యంలో ఓగిసుపేట కాలనీ నందు కార్డన్ అండ్ సర్చ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. फेस उधर जाना सर, फेस కావాలన్నా. चलो भाई और एक फेस के लिए. हाँ यस ठीक है. ग्रुप फोटो एक बार फुल दोबारा इधर इधर फेस करके है. कैमरा दोस्त कैमरा और पीछे కాకినాడ క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు కాకినాడ కింగ్స్ క్రికెట్ జట్టు పరిచయ కార్యక్రమంతో పాటు లోగో, జెర్సీ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థులు టీవీ, సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా ఒత్తిడి లేని విద్యను అభ్యసించి క్రీడల్లో రాణించాలన్నారు. కాకినాడ కింగ్స్ పేరుతో ఒక క్రికెట్ జట్టు ఏర్పాటు కావడం ఆనందదాయకమన్నారు. ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులకు సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కింగ్స్ ఫ్రాంచైజీ యజమానులు పుట్టా శరత్, అవినాష్, ఈవెంట్ ఆర్గనైజర్ కామిరెడ్డి రాజేష్, ఎల్ టిక్కు, బన్నీ, తోట సుబ్బారావు నాయుడు, కాకినాడ కింగ్స్ క్రికెటర్ కెప్టెన్ భరత్ పాల్గొన్నారు. ఈరోజు మనం అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది, ఎంతో గర్వంతో కాలు పెట్టుకుని చెప్పుకోవాల్సింది, మన ఏరియా నుంచి, మన ప్రాంతం నుంచి, మన కాకినాడ పార్లమెంట్ నుంచి భరత్ ఇండియన్ టీం సెలెక్ట్ అయి అక్కడ తన స్థానాన్ని కల్పించుకున్న భరత్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఒక క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వడం విషయం కాదు. గతంలో అయితే సరైన ప్లాట్ఫామ్ ఉండేది కాదు. చాలామంది ఎంత బాగా ఆడినా, ఎంత చేసినా సరే, వయసులు అయిపోయినా సరే సెలెక్ట్ అవ్వని పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున ఈ ఏపీఎల్ నుంచి, ఐపీఎల్ నుంచి ఇటువంటి క్రికెట్ సంస్థలను పుట్టించి ఈ భారతదేశంలో ఎవరైతే అత్యధికంగా ఆడగలుగుతున్నారో, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకునే ప్లాట్ఫామ్గా ఇవన్నీ తయారయ్యాయి. దాన్ని ఫ్రాంచైజీలుగా కొన్న ఆ ఫ్రాంచైజీ ఓనర్స్ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా కష్టం. కొన్ని కోట్ల రూపాయలు. విజయవాడ నేరాలను నియంత్రించడం, అనుమానితులను గుర్తించడం మరియు శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా
ఇనకుదురుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓగీసుపేట కాలనీ నందు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని బందరు డీఎస్పీ సిహెచ్ రాజా ఆధ్వర్యంలో పట్టణ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు. ఈ ఆపరేషన్లో పోలీస్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కాలనీలో గల ప్రతి ఇంటింటికి వెళ్లి ఇంటిలో గల సభ్యులు వివరాలు, ఎవరైనా నూతన వ్యక్తులు కదలికలు ఉన్నవేమో అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలు నిలబడేలా చూసే బాధ్యత పోలీసులది మాత్రమే కాదు, ప్రతి పౌరుడిది బాధ్యత కూడా. అనుమానాస్పద వ్యక్తుల గురించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు అందించాలని కోరుతున్నాం అని తెలిపారు. కార్యక్రమంలో ఇనుకుదురు ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ గారు, చిలకలపూడి ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ, ఆర్పేట ఇన్స్పెక్టర్ ఏసోబో, సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ బండ గుడ్విల్ హోటల్లో జరిగిన హత్య కేసుకు సంబంధించి వివరాలను బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 3 వ్యక్తులు ఆటోలో వచ్చి హోటల్లో ఉన్న ముషీరాబాద్కు చెందిన రౌడీ షీటర్ ఎండి మహబూబ్ను కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారని తమకు సమాచారం అందిందని అన్నారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించాలని తెలిపారు. ఎండి మహబూబ్ రౌడీ షీటర్ అని, అతనిపైన ఇప్పటికే 13 కేసులు ఉన్నాయని, అందులో ఎక్కువగా దొంగతనం కేసులతో పాటు పటాన్ చెరువులో హత్య కేసులో సైతం నిందితుడిగా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు. 15 నిమిషాలు 4 గంటల 20 నిమిషాల ప్రాంతంలో మా ఇన్స్పెక్టర్ జగద్గిరిగుట్టకి ఒక హోటల్ ఇక్కడి నుంచి కాల్ వచ్చింది. అదేవిధంగా డయల్ 100 నుంచి కూడా మాకు పబ్లిక్ కూడా కాల్ చేసినారు. ఆ కాల్ సారాంశం ఏంటంటే, ఒక 4 వ్యక్తులు ఇక్కడ ఈ గుడ్విల్ హోటల్ ఎల్లమ్మబండ ఏరియాలో ఉంది. ఇది జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇక్కడ గొడవ పడుతున్నారు. అందులో 3 వ్యక్తులు ఒక వ్యక్తిని ఓవర్ పవర్ చేసి ఒక ఆయుధంతో అతన్ని కొట్టి చంపినారని ఆ కాల్ సారాంశము. దాంతో ఇమ్మీడియట్గా మా ఇన్స్పెక్టర్, మా ఏసీపీ, నేను వచ్చి చూడగా ఇక్కడ ఒక 35 సంవత్సరాల వ్యక్తి, ఇతని పేరు నేను తర్వాత ఎంక్వైరీ చేసి మాకు తెలిసింది ఎండి మహబూబ్. ఇతని మీద మళ్ళీ తర్వాత ఎంక్వైరీలు చేయగా ఇతను ఒక రౌడీ షీటర్, ముషీరాబాద్ ఏరియాలో ఉంటాడు. ఇతని మీద ఆల్రెడీ ఒక 13 కేసులు ఉన్నాయి అని కూడా తెలిసింది. అందులో ఎక్కువగా దొంగతనం కేసులు, పటాన్ చెరువులో ఒక మర్డర్ కేసు ఉంది. తర్వాత 435, 436 సెక్షన్స్ కింద ఒక కేసు కూడా ముషీరాబాద్లో ఉంది. దాదాపుగా 13 కేసులు ఉన్నాయి ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఈ కేసు ఇది 4:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఒక ఆయుధంతో, పదునైన ఆయుధంతో, కత్తితోటి ఇతన్ని కొట్టి చంపడం జరిగింది. ఇప్పటి వరకు మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఇది. మేము దీని మీద ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయండి. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పట్టుకుంటాం. హత్య గల కారణాలు కూడా వెరిఫై చేయాల్సి ఉంది, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎఫ్ఐఆర్ చేశాక మేము వెరిఫై చేస్తాం. మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం మేరకు 3 పాల్గొన్నట్టుగా తెలిసింది, చూసిన వాళ్ళు చెప్పి, ప్రత్యక్ష సాక్షుల కారణంగా. ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది, చేస్తాం. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యవాహచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు.
ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరచడంతో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గౌతమ్ మృతికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేవైఎం కార్యకర్తలు పలువురు యువకులు మృతదేహం తరలించే వాహనాన్ని ఐఎస్ సదన్ చౌరస్తాలో అడ్డుకొని ధర్నాకు యత్నించారు. పోలీసులు స్వల్ప లాఠీ చార్జీ చేసి యువకులను చెదరగొట్టారు. మారుతినగర్కు చెందిన ఠాగూర్ గౌతమ్ సింగ్ 26 పై రాము అతడి అనుచరులు జూన్ 9న ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గౌతమ్ను కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని వాహనంలో పోలీస్ బందోబస్తు తరలిస్తుండగా ఐఎస్ సదన్ యువకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దాడి పాల్పడ్డ వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్న అందరికీ నమస్కారం. ఇది మన జూన్ 9th రోజు మా ఫ్రెండ్ ఠాగూర్ గౌతమ్ సింగ్ అనే వ్యక్తికి అనాచరక పబ్లిక్ సమస్య లేకుండా ఏం ప్రాబ్లం లేకుండా వచ్చి గొడవ పెట్టడం, ఇంట్లోకి వెళ్ళి వచ్చి లాగడం, అరే నువ్వు రారా బయటికి అని చెప్పి కొట్టడం జరిగింది. అది ఒక్కరిద్దరు కాకుండా 18 మంది వ్యక్తులు. మెయిన్ వ్యక్తి రామ్ వినవీరు అనే వ్యక్తి కంపల్సరీ కొట్టిండు. ఆయననే ఒక 17 మెంబర్స్ తీసుకొచ్చిండు. ఆయనతో సహా ఒక వ్యక్తి 18 మంది. ఆయన కంపల్సరీ మనకి సంతోష్ నగర్ పిఎస్ ఠాగూర్ సార్ అని చెప్పి ఒక ఆయన కంప్లైంట్ ఇస్తే మాకు ఏమన్నాడంటే మేము ఆ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తామని చెప్పాడు. ఇంకోటి ఎస్ఐ సార్ గోపి సార్ అనే వ్యక్తి కూడా మాకు ఏం చెప్పాడని అంటే, అరే మేము ఈ ప్రాబ్లం మేము కంపల్సరీ తీసుకుంటాం, మీరేం టెన్షన్ పడొద్దు, 4-5 డేస్లో మేము కంపల్సరీ అతన్ని వెతుకుంటాం, అతన్ని పట్టుకొని వాడిని కూడా అదే శిక్షిస్తాం, లేకుంటే మీరు వచ్చి మా పిఎస్ ముందు ఏదైనా చేయండి, మేము దానికి ఓకే అని చెప్పారు సార్. దానికి కఠిన చర్యలు కంపల్సరీ తీసుకోవాలని చెప్పి మా ఫ్రెండ్ ఈరోజు చనిపోయాడు. ఈరోజు మా ఫ్రెండ్ చనిపోయి ఇంట్లో వాళ్ళతోని చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అది కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి సంతోష్ నగర్ పిఎస్ ఎస్ఐ సిఐ డీసీపీ ఏసీపీ అందరికీ నమస్కారాలు. నా పేరు సాయి కుమార్. గౌతమ్ సింగ్ ఠాగూర్ గౌతమ్ సింగ్ వల్ల నేను ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని కఠిన చర్యలు హెచ్ఎం టీవీకి ధన్యవాదాలు చేస్తున్నాను. కంపల్సరీ తీసుకోవాలి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరంగర్ వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట అనే 3 మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రి శ్రీధర్ బాబు, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా పేద ప్రజలకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలం నుంచి కొత్త రేషన్ కార్డులు కావాలని ఎదురు చూస్తున్న ప్రజలకు ఇది ఒక పండుగ లాంటిదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని పేద ప్రజల ప్రభుత్వం అని చెప్పారు. రేషన్ కార్డు ఇవ్వాలని అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేసినాం. మేము కూడా ధర్నా చేసినాం చాలా సందర్భాల్లో. మేము మా నియోజకవర్గంలో అయితే ఒక 20 సార్లు ధర్నా చేసిన ఈ 10 సంవత్సరాలు. పేదవారికి రేషన్ కార్డు ఇవ్వాలి, కనీస హక్కు వారిది. దీన్ని అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని మేము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డు ఇవ్వాలనే ప్రక్రియను మొదలుపెట్టి మరి ప్రజాప్రభుత్వంలో రేషన్ కార్డుకు సంబంధించి అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నాం. మీ ఎంపీడీ ఆఫీసులో, మీ ఎంఆర్ఓ ఆఫీసులో తిరుగుతా ఉన్న ప్రజానికానికి మీరు దరఖాస్తు చేసుకోండి, దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా ఇస్తామంటే నాతో పాటు ఒక దరఖాస్తు చేస్తామన్న సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. అక్కడ సోదరు మేము కలిసిందాం. సార్ గత ప్రభుత్వం అయితే ఇస్తా అని ఎప్పుడు పోయింది, మీరు దరఖాస్తు తీసుకుంటున్నారు, ఇస్తారా అంటే అమ్మా మేము చెప్పి చేయకుండా ఉన్నాం, మీరే చూస్తారని చెప్పినాం.
దరఖాస్తులు తీసుకున్నాం. దరఖాస్తులు పూర్తి స్థాయిలో అంటే లక్షలాది దరఖాస్తులు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపు 6 లక్షల కొత్త కార్డులు ఇస్తా ఉన్నాం తప్పకుండా. 1 కాదు 2 కాదు. ఎందుకు చెప్తానంటే 6 లక్షలు అంటే 6 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామంటే సగటున 4 సభ్యులున్నా 4 సభ్యులంటే 24 లక్షల మందికి కొత్త వారికి రేషన్ ఇప్పించే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ నియమితులయ్యారు. తార్నాకలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 17న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్, పార్టీ ఇన్ఛార్జి మేజర్ చంద్రకాంత్ ముఖ్య అతిథులు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో సమత రాజ్యం స్థాపన రిపబ్లికన్ పార్టీ ధ్యేయం అన్నారు. మంత్రివర్గంలో ఒక ముస్లిం లేదు, ఒక క్రైస్తవునికి లేదు, ఒక బుద్ధిస్టుకు లేదు. మరి ఇవన్నీ ఎవరు కొట్టేస్తారు అవకాశాలను? కేవలం రెడ్డి, వెలమ, కమ్మ, చివరికి కాపు ఇట్లాంటి కులాలు మాత్రమే కొట్టేస్తున్నారు, బ్రాహ్మణ. కాబట్టి ఈ అర్థమే కూడా పోయింది ప్రజాస్వామ్యానికి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజాప్రభుత్వాలని ప్రజాస్వామ్యం అంటాం. అందులో ఈ వర్గాలకు ఎక్కడ అవకాశం లేకుండా ఉంటే, 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రాతినిధ్యం లేకుండా ఉంటే మరి ఎప్పుడు వస్తుంది ఇంకా? కాబట్టి మేము ఈ పార్టీ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఆయన రాజ్యాంగం ద్వారా ఎవరి జనాభా ఎంతో వారికంత వాటా అన్ని రంగాల్లో రావాలని చెప్పాడు. సో ఆయన లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్య స్థాపన అంటే భారత రాజ్యాంగ స్థాపనని చేయడానికి నేను ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. నన్ను వారు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు నేను రాష్ట్ర అధ్యక్ష పదవి 17వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఆ ప్రమాణ స్వీకారానికి వివిధ కుల సంఘాలు, మేధావులు అలా మొత్తం 500 మంది హాజరయ్యే అవకాశం ఉంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎక్కిరిసిపోతుంది. ఎందుకంటే దళిత నాయకత్వం నుండి ఇవాళ గ్యాప్ ఉంది. అలా ఆర్ఎస్పీ ఎప్పుడైతే బీఎస్పీ నుండి వైదొలిగి మళ్ళీ దొర పార్టీలకు చేరిపోయిందో తర్వాత దళితులకు లీడర్షిప్ లేకుండా పోయింది తెలంగాణలో. సో కాబట్టి ఇవాళ దళితులకు కొత్త లీడర్షిప్ ఇవ్వడానికి నేను ముందుకు రావడం జరిగింది. వారికి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు మా అంబేద్కర్ గారి మనవడు యశ్వంత్ అంబేద్కర్ గారికి, అలాగే మరొక జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ వైకే కాంబ్రే గారికి, అలాగే మా మేజర్ చంద్రకాంత్ గారు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ఇన్ఛార్జి, అలాగే మా ఉప్పులేటి దేవిప్రసాద్ గారు. సో వీరందరూ కూడా వీరందరి కోరిక మేరకే నేను ఇవాళ బాధ్యత తీసుకోబోతున్నా. ఇంకొక విషయం కూడా మేము ముందు ఉంచాల్సుకున్నాం. అదేంటంటే నాకు అన్ని పార్టీల నుండి ఆహ్వానం వచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే చేయమన్నారు, వారు టికెట్ ఇస్తా అన్నారు, మంత్రిని కూడా చేస్తా అన్నారు, నేను రిఫ్యూజ్ చేశాను. అలాగే కేసీఆర్ గారు వరంగల్ ఎంపీ ఆఫర్ ఇచ్చారు, నేను రిఫ్యూజ్ చేశాను. బీజేపీ ఉప ఎన్నికలు వరంగల్ ఎంపీ ఆఫర్ చేశారు, నేను రిఫ్యూజ్ చేశాను. సో ఈ ప్రధాన పార్టీలు ఇవి కూడా నాకు అవకాశాలు ఇచ్చినప్పుడు ఆహ్వానాలు పలికినప్పటికీ కూడా నేను రిఫ్యూజ్ చేయడానికి కారణం ఏంటంటే ఒకటి బీఎస్పీలో మాత్రమే పనిచేశాను నేను 15 ఏళ్ళు. తర్వాత మాయావతి గారు నియంతృత్వ విధానాల వల్ల సూర్యప్రకాష్ తీసేసినాక నేను బయటికి పోయాను. తర్వాత రెండో పార్టీ ఇదే అంటే బహుజన ఐడియాలజీలో మాత్రమే పనిచేశాను. ఏ పార్టీ ఆహ్వానించినా నేను వెళ్ళలేదు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను ఆహ్వానించాను ఇక్కడ, కానీ నేను వెళ్ళలేదు. సో కాబట్టి వాళ్ళు ఈవెన్ నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను, కానీ ఏ పార్టీ సింబల్ మీద చేయలేదు. సిపిఐ కూడా మద్దతు ఇచ్చినప్పుడు వరంగల్ ఎంపీగా 2015లో నేను ఇండిపెండెంట్గానే చేశాను తప్ప వాళ్ళ పార్టీ సింబల్ తీసుకోలేదు. సో కాబట్టి ఇవాళ పూలే, పెరియార్ అండ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తెలంగాణలో అమలు చేయడం, సామాజిక న్యాయాన్ని అందించడం,
ఎవరి జనాభా ఎంతో అగ్రకులాల్లో కూడా వాళ్ళ వాట వాళ్ళకి రావాలి, ప్రతి వాళ్ళకు కూడా రావాల్సింది. ప్రతి వాళ్ళకు ప్రతి వర్గానికి వాళ్ళ జనాభా ప్రకారం మహిళలు కూడా రావాలి. మహిళలలో బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా రావాలి. అది విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, సంపదలు, పరిశ్రమలు, అన్ని రంగాల్లో వాటా రావాల్సిందిగా రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఇది ఒక పెను సంచలనం అవుతుంది రేపు రాష్ట్రంలో. ఖచ్చితంగా ఆ దిశగా మేము ఆర్పిఐ తీర్చిదిద్దుతూ రానున్న రోజుల్లో మేము ఒక 4వ ప్రత్యామ్నాయ శక్తి ఎదగడానికి మా ప్రయత్నం చేస్తాం. అంబేద్కర్ రాజ్య స్థాపన కావాలి అంటే అంబేద్కర్ రాజ్య స్థాపన అంటే సమతా రాజ్య స్థాపన. సమతా రాజ్యం అంటే ఎవరి జనాభా ఎంతో వారికంత వాటా అన్ని రంగాల్లో రావాలి. ఇప్పుడు మనకు ఏమైంది, ఒక రెడ్డి సామాజిక వర్గం 5% ఉంటే 46 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు. అదే 56% బీసీలు ఉంటే కేవలం 19 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు. వాళ్ళ ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు ఎమ్మెల్యే అవకాశాలు వచ్చింది. కానీ బాగా నష్టం జరిగింది వాళ్ళకి బీసీలకు. అంతేకాకుండా ముస్లింలు 12% రిజర్వేషన్లు ఉన్నారు. 12% ఉన్నారు వాళ్ళు. 12%లో ఇవాళ వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సో అంతో ఇంతో బెటర్, ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ ఉంది కాబట్టి, వాళ్ళ సొంత పార్టీ ఎంఐఎం ఉంది కాబట్టి ముస్లింల కోసం ఇక ఆకాస్త అవకాశాలు వచ్చాయి. అదే కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యే అవకాశం రాలేదు. అదే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మిగతా బీజేపీ అయితే అసలు ఇయ్యదు. బీఆర్ఎస్లో కూడా ఒక ఎమ్మెల్యే లేడు, మంత్రివర్గంలో లేరు, మైనార్టీ లేరు. బీసీలు 3 ఉన్నారు, రెడ్లు 4 ఉన్నారు. 50% ఉన్న బీసీలు 3 ఉన్నారు, రెడ్లు 4 ఉంటే ఎస్సీ కూడా 4 ఉన్నారు. అంటే ఎక్కడ సమతుల్యత లేదు. బాగా నష్టం జరుగుతుంది ఎవరికంటే బీసీలకి. తర్వాత ముస్లిం ఒక మంత్రి వర్గంలో ఒక్కరు లేరు. ఆదివాసీలు అంటే సీతక్క ఉంది, దాంట్లో లంబాడీ లేరు మళ్ళా. సో మొన్ననే మాదిగా ప్రాతినిధ్యం లభించింది ఎస్సీలల్లా, మన లంబాడీలు మంత్రివర్గంలో లేదు. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే సమతుల్యత అనేది లేదు ఎక్కడ కూడా. రాజకీయాలలో సమతుల్యత లేదు. వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళకి వాటా రావట్లేదు. సో అందుకే ఇవాళ 42% బీసీల వాటా అని ఎందుకు అనాలి? 56% ఉన్నాక వాళ్ళు దాంట్లో 46%, ఈ 56% ఉన్న బీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల గురించి మాటే లేదు, ఏ పార్టీ మాట్లాడతలేదు. వాళ్ళు 40% ఉన్నారు వాళ్ళ జనాభా. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలన్నీ కూడా 40% జనాభా ఉంటే ఒక్కరి ప్రాతినిధ్యం లేదు. కేవలం 5 కులాలు మాత్రమే ఇవాళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రాతినిధ్యం ఉన్నారు. అది కాపు, అలాగే ఇవాళ బీసీలలో కాపు, గుండూరు కాపు, యాదవ, అలాగే పద్మశాలి, గౌడ, ఈ 5 కులాలు మాత్రమే ప్రాతినిధ్యంలో ఉన్నాయి. మరి 117 కులాలలో 5 కులాలు పోతే 112 కులాలకు ఎక్కడ అవకాశాలే లేవు. ఎస్సీలలో కూడా 59 కులాలలో ఇప్పుడు వచ్చిందే 4 కులాలకు అవకాశం, 55 కులాలకు కూడా ఎస్సీలకు అవకాశాలు లేవు. అంటే కనీసం ఇన్ని సంవత్సరాలలో ఒక తర్వాత ఒకరికి 2 సంవత్సరాలకు ఒకసారికి మారుతూ ఉంటే కూడా ఒకరికి అవకాశం వచ్చేది ఒక కులానికి. అట్లాగే ఎస్టీలలో కూడా, ఎస్టీలలో 2 తెగలు, ఒకటి లంబాడీ, ఒకటి ఆదివాసి. కానీ 33 తెగలు ఉన్నాయి లంబాడీ ఎస్టీలలో కూడా. 33 తెగలలో 2 తెగలకు అవకాశం వచ్చింది. సో మైనార్టీలలో కూడా కుల వ్యవస్థ ఉంది. అది ముస్లింలలో ఉంది, క్రైస్తవులలో ఉంది, బుద్ధి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓయూ విద్యార్థులను అరెస్టు చేసి కోర్టుకు పంపించిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ జగన్ మాట్లాడుతూ శనివారం రాత్రి కొంతమంది విద్యార్థులు ఠాగూర్ ఆడిటోరియం వద్ద మద్యం సేవించి పోలీసులపైన బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. వీరంగం సృష్టించిన నాన్ బోర్డర్ విద్యార్థులైన వెంకటేశ్వర్లు, అనిల్, నవీన్, కృష్ణ, శశిపాల్, రమేష్, మిథున్, సందీప్లను అరెస్టు చేసి కోర్టుకు పంపించాము. కోర్టు ఆదేశాల మేరకు నాన్ బోర్డర్ విద్యార్థులకు 41 నోటీస్ స్టేషన్ బెల్ ఇవ్వడం జరిగింది. బయటి వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోకి వచ్చి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. మొన్న శనివారం రోజు నైట్ మా పోలీస్ బీసీ వాళ్ళు పెట్రోలింగ్ చేయించుండగా ఠాగూర్ ఆడిటోరియం దగ్గర నుంచి సౌండ్స్ వినిపిస్తుంటే మా పెట్రోలింగ్ చేస్తూ అటు సైడ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 8 మంది తాగుకుంటూ వాళ్ళు బాగా బిగ్గరగా అరుస్తూ ఉంటుంటే మా వాళ్ళు
ఇక్కడ తాగొద్దు, ఇది ఠాగూర్ ఆడిటోరియం జస్ట్ క్యాంపస్ ఏరియాలో తాగుడు చేయకూడదు అని చెప్పినందువల్ల పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా బాగా బూతుమాటలు తిట్టి వాళ్ళను అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి మీకేం పని అని చెప్పి బాగా బూతుమాటలు తిట్టి వాళ్ళ డ్యూటీకి ఆటంకం చేయడం జరిగింది. అట్టి కేసులో ఒక 8 మందిని, ఒక 6 మంది, టోటల్ 8 మెంబర్స్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. కోర్టు మేజిస్ట్రేట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 41 నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది. వాళ్ళ పేర్లు షిగా వెంకటేశ్వర్లు, జీడి అనిల్ కుమార్, బూర్గు నవీన్, ఎర్రోల కృష్ణ, శిశుపాల్, పెద్దమ్మ రమేష్, మిథున్ అండ్ సందీప్. వీళ్ళందరూ కూడా బాగా అరగంటగా కొంతమంది నాన్ బోర్డర్స్ వీళ్ళందరూ కూడా చేసి మా యొక్క పోలీస్ విధులకు ఆటంకం జరిగింది. ఆటంకం చేయడం వల్ల వాళ్ళందరినీ కూడా కేసు పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ సందర్భంగా మీ అందరికీ అంటే చదువుల నిలయం, చదువుల తల్లి ఇక చూడాలని చెప్పి మీ అందరిని కోరుతున్నా. ఇది ఒక పొలిటికల్ అడ్డా కాదు, ధర్నా చౌక్ కాదు, పిక్నిక్ స్పాట్ కాదు. మీ అందరికి కూడా, మిగతా వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడ రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకుని ఇక్కడ రాజకీయమైన అవన్నీ చేసి ఇక్కడ నిజంగా చదువుకునే డిస్టర్బ్ చేసే స్టూడెంట్స్కు బాగా డిస్టర్బ్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను క్యాంపస్ ఉస్మానియా యాజమాన్యానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళతోనే కానీ మిగతా వాళ్ళతోనే కానీ ఎవరైతే నాన్ బోర్డర్స్ విషయంలో మిగతా పబ్లిక్ వచ్చేసి క్యాంపస్ను డిస్టర్బ్ చేసే విషయంలో, అట్లాగే అక్కడ ల్యాండ్స్కేప్ గార్డెన్లో వేరే వాళ్ళు వచ్చేసి బాగా డిస్టర్బ్ చేసే విషయంలో కూడా తగు చర్యలు తీసుకొని ఒక క్యాంపస్ను ఒక క్లోజ్డ్ క్యాంపస్ ఒక సిస్టమేటిక్గా తయారు చేసేసి ఇది ఒక చదువుల నిలయంగా మార్చాలని చెప్పేసి ఇటు ప్రజానీకానికి, ఇటు స్టూడెంట్స్కి కూడా, ఇటు అడ్మినిస్ట్రేషన్, క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ కూడా నేను కోరుకుంటున్నాను. దీనికి మీ యొక్క అందరి సహకారాన్ని ఈ సందర్భంగా మీ అందరి సహకారాన్ని నేను కోరుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరిని కోరుకుంటున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో ఇది మన క్యాంపస్ను ఒక చదువుల నిలయంగా మార్చాలని చెప్పి మీ కోఆపరేషన్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక ముందే కానీ ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ప్రోగ్రాంలు, ఇక్కడ రాజకీయ వేదికలే కానీ, ధర్నా చేయడంలో ధర్నా చౌకే కానీ, లేకుంటే ఇట్లాంటి ప్రాబ్లంలు ఇవన్నీ చేయకుండా ఏదైతే నిజంగా ఇక్కడ చదువుకునే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, వాళ్ళు ఏ ప్రోగ్రాం చేసినా కానీ మేమే పక్కకుండి వాళ్ళ ప్రోగ్రాంను మేము వాళ్ళకు నిజంగా కూడా వాళ్ళ యొక్క బాధలన్నీ అర్థం చేసుకొని వాళ్ళకు కూడా ఇంతకుముందు కూడా మేము చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది పిల్లలు సార్ వాటర్ రావట్లేదు, పవర్ లేదు, మా యొక్క వర్షానికి అక్కడ పెచ్చులు ఊడిపోయినాయి అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మీద కూర్చున్నప్పుడు మేము వెళ్ళి చీకటి అయింది. బులెటిన్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కాకినాడ కింగ్ క్రికెట్ జట్టు పరిచయం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. విజయవాడ నేరాలను నియంత్రించడం, శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా డీఎస్పీ సిహెచ్ రాజా ఆధ్వర్యంలో ఓగిసుపేట కాలనీ నందు కార్డన్ అండ్ సర్చ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.